శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. నెలల నిండి అంబాలికలు ప్రసవించారు. జాతాంధుడిగా ధృతరాష్ట్రుడు, పాండురోగ్గా పాండురాజు జన్మించారు. అటువంటి మనుమలను చూసి సత్యవతీదేవి మనస్సు కలత చెందింది. సంవత్సరం గడిచాక మళ్ళీ నన్ను స్మరించింది. వెళ్ళాను. ఇద్దరిలో ఏ ఒక్కరూ రాజ్యానికి యోగ్యులు కారు. మనోహరుడైన మరొక పుత్రుని వంశానికి అనుగ్రహించని ప్రాధేయపడింది. సరే అన్నాను. అప్పటికే అంబిక ఋతుమతిగా ఉంది. అత్తగారిని ఒప్పించింది. రాజ్యార్హుడైన వంశకర్త కోసం ఈసారి అంగీకరించమని కోరింది. సిగ్గుతో అంబిక ముడుచుకుపోయింది. మౌనంగా నిలబడింది. ఆ రాత్రి అంబికాశయన మందిరంలోకి వెళ్ళాను. రూపయవ్వన సంపన్నమైన తన దాసీని ఆభరణాలతో అలంకరించి తనకు బదులుగా నా దగ్గరకు పంపించింది అంబిక. చందన పుష్పగంధాలు పరిమళించాయి. హంసలా నడిచి వచ్చి ఆహాభావాలు ఆకర్షించింది. ప్రేమగా వచ్చి సరసన కూర్చుంది. నాకు చాలా ముచ్చటేసింది. అనురాగరంజితంగా రేయి గడిపింది. ప్రసన్నుడై ఆమెకు వరం ఇచ్చాను. సుందరి, నీకు సర్వలక్షణ సంపన్నుడు పుడతాడు. అతడు అందగాడు, ధర్మజ్ఞుడు, సత్యవాది, సమధమాన్వితుడు అవుతాడు అన్నాను. అలాగే విదురుడు జన్మించాడు. ఇలా పరక్షేత్రాల్లో నాకు 3 పుత్రులు జన్మించారు. శుకుడి వల్ల కలిగిన పుత్ర విరహాన్ని మర్చిపోయాను. ఇది ఎంతటి మాయో గ్రహించావా నారదా? మాయా నిజంగా బలవతి. అకృతాత్ములు దీని నుంచి బయటపడలేరు. దీనికి రూపం లేదు, ఆలంబం లేదు. ఎంతటెంతటి జ్ఞానులమైనా ఇది సమ్మోహనపరుస్తుంది సుమా. తల్లి మీద ప్రేమతో కాదనలేక అకృత్యం చేసి నేను పుత్రప్రేమలో తగులుకున్నాను. అడవులకు వచ్చి ఆశ్రమంలో ఉన్నానన్నమాట. కానీ నాకు శాంతి కరువైంది. మనస్సు డోలాయమానం అయింది. హస్తినాపురం వైపు పరుగులు తీస్తూ మళ్ళీ సరస్వతీ తీరానికి చేరాను. ఒకప్పుడు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని. ఈ పుత్రులు ఎవరు, నేనెవరు, ఈ మోహం ఏమిటి? వీళ్ళు ఏమైనా నాకు శ్రాద్ధాలు పెడతారా? పెడితే చెల్లుతాయా? వీళ్ళకి ఆ అర్హత లేదు కదా. వ్యభిచారంతో పుట్టిన వాళ్ళు. వీళ్ళ వల్ల ఏ సుఖమూ లేదు, ఏ ప్రయోజనమూ లేదు. వీళ్ళ కోసం నేను పరితపించడం ఏమిటి? ఎంత మూర్ఖత్వం, ఎంత సమ్మోహం! ఎరిగి ఈ మోహాంధ కూపంలో పడిపోయాను అనుకుంటూ ఏకాంతంలో పరితపించేవాడిని. భీష్ముడు అనుమతితో పాండురాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ వార్త తెలిసి నా పిచ్చి మనసు ఎందుకో సంబరపడింది, ప్రసన్నమైంది. కుంతిని, మాద్రిని పాండురాజు వివాహం చేసుకున్నాడు. బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు. రాజ్యం ధృతరాష్ట్రుడికి అప్పగించి భార్యలిద్దరితో కలిసి అరణ్యాలకు వెళ్ళాడని తెలిసినప్పుడు నా మనస్సు వెలువలాడింది. ఉండబట్టలేక అదే అడవికి నేను వెళ్ళి పాండురాజును ఓదార్చి నన్ను వస్తూ హస్తినాపురానికి వెళ్ళి ధృతరాష్ట్రునికి ధైర్యం చెప్పి వచ్చాను. ఇదంతా ఏమిటంటావు నారద మునీంద్ర? వ్యభిచారంలో పుట్టిన పుత్రుల మీద కూడా ఈ వ్యామోహం నాకెందుకంటావు? అడవిలో పాండురాజు పత్నులకు 5 కుమారులు క్షేత్రజ్ఞులై జన్మించారు. ధర్మ, వాయు, శక్ర, అశ్విని దేవతలు. వీరి కారణంగా యుధిష్ఠిర, భీమార్జున, నకుల, సలసేవదులు ఆవిర్భవించారు. ఒకనాడు మాద్రిని కౌగలించుకున్న పాండురాజు శాపకారణంగా మరణించాడు. అక్కడ మునీశ్వరులు అతనికి దేహానికి అంత్యక్రియలు జరిపారు. మాద్రి సహగమనం చేసింది. 5 బిడ్డల్ని కుంతీదేవి ఆశ్రమవాసులే ఆదుకున్నారు. హస్తినాపురానికి తెచ్చి భీష్ముడికి, విదురుడికి భద్రంగా అప్పగించారు. వీళ్ళందరి సుఖదుఖాలు నేనెందుకు స్పందిస్తున్నానో అర్థమయ్యేది కాదు. పాండుకుమారుల్ని భీష్ముడు సంరక్షిస్తాడులే అని మనసులో ఊరట చెందేది. కానీ దుర్యోధనాదుల క్రూర మనసులై పాండవులతో విరోధించారు. భీష్ముడు ద్రోణాచార్యుని ఆహ్వానించి తెచ్చి కౌరవ పాండవులకు విద్యాబుద్ధులు నేర్పించాడు. అస్త్రశస్త్ర విద్యల్లో అందరూ ఆరితేరుతున్నారు. అంతలోకి కర్ణుడు రంగస్థలం మీదకి వచ్చాడు. చిన్నాటి కుంతీదేవి కర్ణుని ప్రసవించి పసిగుడ్డుగా నదిలో వదిలేసింది. అతనిని ఒక సూతుడు పెంచి పెద్ద చేశాడు. ఆ కర్ణుడు దుర్యోధనుడికి ఇష్టుడయ్యాడు. కౌరవ పాండవుల్లో పరస్పర వైరం ముదిరింది. దీన్ని వారించడానికి ధృతరాష్ట్రులు పాండవులను వారణావతానికి పంపించాడు. అక్కడ దుర్యోధనుడు లక్క ఇంట్లో వీరిని మట్టుబట్టడానికి పన్నాగం వేశాడు. పురోహితుని ద్వారా అది తెలుసుకున్న పాండవులు తప్పించుకుని అడవులకు పారిపోయారు. నారద, ఈ వార్త తెలియకముందు పాండవులు కుంతీ సహితులై లక్కింట్లో భస్మైపోయారని నమ్మి నా మనసు ఎంత దుఃఖపడిందో ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. శోకాతురున్నై శూన్యవానంలో అహర్నిశలు పిచ్చి పట్టిన వాళ్ళ తిరిగాను. ఏకచక్రపురంలో పాండవులను చూశాక కానీ తేరుకోలేకపోయాను.
అప్పుడు తెలిసింది వీళ్ళ లక్క ఇళ్ళ నుంచి తప్పించుకుని బయటపడ్డారని. అది తెలిసాక ఎంత సంబరపడానో నా మనస్సు. బ్రాహ్మణ వేషధారులే ద్రుపదపట్నానికి వెళ్ళండి అని వాళ్లకు సలహా చెప్పి సంతృప్తి చెందాను. ఇక అక్కడ ద్రౌపదిని జయించి కుంతి ఆజ్ఞ మేరకు 5గురు వివాహం చేసుకున్నారు. ఆ వివాహాన్ని చూసి మళ్ళీ నా మనసు కేరింతలు కొట్టింది. అందరూ గజపట్టణం చేరుకున్నారు. ధృతరాష్ట్రుడు వీరి కోసం ఖాండవప్రస్థం కల్పించి ఇచ్చాడు. అప్పుడే పాండవులకు శ్రీకృష్ణుడితో మైత్రి కుదిరింది. కృష్ణార్జులిద్దరూ కలిసి ఖాండవనంలో అగ్నిదేవుడికి సంతృప్తి కలిగించారు. అటుపైన ధర్మరాజు రాజసూయాగం చేశాడు. అప్పుడు నా మనసు పరవశించింది. ఆ యజ్ఞానికి వచ్చి మైసభా సౌందర్యాన్ని, ధర్మజ్ఞాన్ని, సకల స్త్రీ సమృద్ధిని తిలకించిన దుర్యోధనుడు అసూయగ్రస్తుడయ్యాడు. మాయాజూతం కల్పించాడు. చతురుడైన శకుని చేతిలో ధర్మజ్ఞుడు ఓడిపోయాడు. ఇతడు జూత వ్యసనమే తప్ప జూత చతురుడు కాదు. రాజ్యము, ధనము అన్నీ కోల్పోయాడు. ద్రౌపదికి నిండు సభలో ఘోర పరాభవం జరిగింది. అంతా కలిసి 12 సంవత్సరాలు వనవాస క్లేశం అనుభవించారు. ఆ 12 ఏళ్ళు నా మనసుకు పడ్డ బాధ వర్ణనాతీతం. బ్రహ్మర్షిలా చెప్పుకుంటూ పోతుంటే ఇప్పటికవ్వదు. సుఖదుఖాత్మైన ఈ సంసారంలో నేను తెలిసి నిండా మునిగిపోయాను. సనాతన ధర్మం తెలుసు, ఇదంతా వట్టి భ్రమని తెలుసు. అయినా సుఖదుఖాలకు లోనయ్యాను. అసలు నేనెవరిని? వారు ఎవరి కొడుకులు? తల్లెవరు? సుఖమేమిటి? ఎందుకని నా మనసు ఇలా మోహభ్రాంతి లోనవుతోంది? ఏం చేయను? ఎక్కడికి వెళ్ళను? ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా మనసు ఈ జంజాటంతో వదలటం లేదు. సంతోషం కలగటం లేదు. అస్థిరంగా ఊగిసలాడుతూనే ఉంది. దీనికి కారణం ఏంటి? సర్వజ్ఞుడివైన నువ్వు నా సందేహాలు తీర్చి మనస్సుకి సుఖాన్ని, శాంతిని ప్రసాదించు అంటూ ఆనాడు సవినయంగా నారదుడిని ప్రశ్నించాను. జన్మేజయ, నీలాగే అప్పుడు నారదుడు ఏమన్నాడో చెప్తాను, శ్రద్ధగా విను. మోహ కారణమని చెప్పమని అడుగుతున్న నన్ను చూసి నారదుడు చిన్నగా నవ్వాడు. ఇక్కడ నన్ను అంటే వ్యాసుడు. బహుపురాణవేత్తవు, పరాశరాత్మజుడువు, నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు ఈ సంసారంలో మోహం తప్ప మరింకేమీ ఉన్నదంటావా? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సనక సనందాది మహర్షులు అందరూ ఈ మోహపాహసంలో తగులుకొని పరిభ్రమిస్తున్నవారే. ఇంతెందుకు, అందరూ నన్ను మహాజ్ఞాని అంటారు కదా. అలా నేనే మోహానికి లోనయ్యాను. నా పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను విను. ఎంతటి దుఃఖం అనుభవించానో, భార్య కోసమై ఎలా మోహ విభ్రాంతి పడ్డానో తలుచుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. ఒకప్పుడు పర్వతుడని మిత్రుడితో కలిసి నేను భూలోకం చూద్దామని దేవలోకంలో నుంచి బయలుదేరాను. భరతఖండం చూసి వద్దాను నా సంకల్పం. బయలుదేరే ముందే మేమిద్దరం ఒక ఒప్పందం చేసుకున్నాం. ఇద్దరిలో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన భావాలు కలిగినా, మనసు చెలించినా, భోజనేచ్ఛ, ధనేచ్ఛ, రత్యేచ్ఛ ఇలా ఏది కలిగినా అది శుభమైన అశుభమైన పరస్పరం తెలియజేసుకోవాలి. ఎవరికి ఏ దాపరికం ఉండకూడదు అని ప్రతిజ్ఞ చేసుకుని మరీ బయలుదేరాం. కామరూపధారులమై భూగోళానికి వచ్చాం. అంతటా సంచరిస్తున్నాం. తిరుగుతూ సంజయ్ మహారాజు గారి పట్టణానికి వచ్చాం. అతడు మమ్మల్ని అర్చించి గౌరవించాడు. సరిగ్గా అది వర్ష ఋతువు. చాతుర్మాస దీక్ష స్వీకరించాం. సంవత్సరంలో 8 నెలల పాటు దేశాటనం చెయ్యాలి. వర్ష ఋతువు 4 నెలలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండాలి అనేది ద్విజుడికి నియమం కదా. అందుకని అక్కడ ఉండిపోయాం. సంజయుడు సంతోషించి మా దీక్షకు కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. ఆ మహారాజుకి దమయంతి అనే కూతురుంది, సౌందర్యరాశి. ఆ కన్యకామణిని మా పరిచర్యలకు వినియోగించాడు. దమయంతి చాలా వివేకవతి, విశాలాక్షి. ఎంతో భక్తి శ్రద్ధలతో మాకు పరిచర్యలు చేస్తోంది. స్నానానికి నీళ్లు పెడుతోంది, సకాలంలో భోజనాలు వడ్డిస్తోంది, తాంబూలం మరొకటో ముఖవాసంగా ఏది కావాలంటే అది అందిస్తోంది, బీవన్లు వీస్తోంది, సైనాదులకు మేము ఇద్దరం వేర్వేరుగా సుఖప్రదంగా ఏర్పాటు చేయిస్తోంది. ఇలా రోజులు హాయిగా గడుస్తున్నాయి. మేమిద్దరం వేదాభ్యాసంలో క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతున్నాం. నేను వీణను సాధన చేస్తున్నాను. వినేవారికి చెవులు పండుగగా సామాలు పలుకిస్తున్నాను, గానము చేస్తున్నాను. ఈ సామగానానికి దమయంతి మనస్సు నా పట్ల గాఢంగా రాగరంజితమయ్యింది.
ఆ అనురాగం దినదినాభివృద్ధి చెందింది. ఆ అనురాగాన్ని గమనించిన నాకు మనసులో అభిలాష ఏర్పడింది. భోజనాది సేవల విషయంలో దమయంతి నా మిత్రుడి కన్నా నా పట్ల కొంచెం విశేష ఆదరం కనపరించింది. స్నానానికి అతడికి చన్నీళ్ళు తోడితే నాకు వేడి నీళ్ళు ఇచ్చేది. పెరుగు నాకు వడ్డిస్తే మజ్జిగ అతనికి పోసేది. పడక మీద నాకు రోజు పరిశుభ్రమైన దుప్పటి పరిచేది. అతడికి అలా పరిచేది కాదు. నా వైపు ప్రేమగా చూసేది. పర్వతుడిని అలా చూసేది కాదు. ఇవన్నీ పర్వతుడు గమనించాడు. ఏమిటబ్బా అని ఆశ్చర్యపోయాడు. రహస్యంగా నన్ను అడిగాడు. ఏమిటి కదా, నిజం చెప్పు. ఈ వ్యవహారం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నిన్నే ప్రేమిస్తున్నట్టుగా ఉంది. పతిగా వరిస్తున్నట్టుంది. నీకు అలాంటి అభిలాష ఉన్నట్లు తోస్తోంది. లక్షణాలు అలాగే ఉన్నాయి. అంతా గమనిస్తున్నాను. నీ చూపులు, నీ ముఖ వికారాలు అవే చెప్తున్నాయి. అబద్ధాలు ఆడకు, నిజం చెప్పు. మనం చేసుకున్న ఒప్పందం గుర్తు తెచ్చుకో అని నిలదీశాడు నా స్నేహితుడు. నాకు చచ్చేంత సిగ్గు వచ్చిపడింది. చెప్పక తప్పదు కదా, చెప్పేశాను. పర్వత, ఈ విశాలాక్షి నన్ను అతిగా వరించింది. నాకు ఇంపై అలాంటి భావమే ఏర్పడిందన్నాను నసుగుతూ. పర్వతుడికి కోపం వచ్చింది. థిక్ అన్నాడు. ఈవేళ అలా ప్రతిజ్ఞ చేశావు, ఈవేళ ఇలా వంచావు. ఆ వేళ అలా ప్రతిజ్ఞ చేసి ఇవాళ ఇలా వంచావు. ఇది మిత్రద్రోహం. కనుక నీకు వానరముఖం ప్రవర్తించుగాక అని చెప్పించాడు. నాకు కోపం వచ్చింది. నిగ్రహించుకోలేకపోయాను. మేళనే బంధుత్వాన్ని కూడా మర్చిపోయాను. చెప్పించాను. స్వల్ప అపరాధానికి నన్ను చెప్పించావు కనుక నీకు ఇంకా స్వర్గంలో చోటు లేదు. మత్స్యలోకంలోనే నివాసం పో అని ప్రతిశాపం ఇచ్చేశాను. పర్వతుడు వినమస్కుడే వెళ్ళిపోయాడు. నా కోతుముఖం వచ్చేసింది. వీణావాదానికి సమ్మోహితురాలైన దమయంతి ఈ వానరముఖంతో ఉన్న నన్ను చూసింది. కలవరపడినట్లుగా కనిపించింది. జనమేజయ, నారదుడు చెప్తూ ఉండగా వింటున్న నాకు కుతూహలం పెరిగింది. తర్వాత ఏం జరిగింది? పర్వతుడు నువ్వు శాప విమోచన ఎలా పొందగలిగారు? దమయంతి సంగతి ఏమిటి వివరంగా చెప్పమని త్వరపెట్టాను. నారదుడు కొనసాగించాడు. వ్యాసమహర్షి, మాయావిలాసం ఏం చెప్పమంటావు? అలిగి పర్వతుడు అలా వెళ్తే నేనెంతగా దుఃఖించానో ఆ భగవంతుడికి ఎరుక. రాకుమారి దమయంతి యథాపూర్వకంగా నాకు మళ్ళీ సేవలు చేయనారంభించింది. నేను రాజగృహంలోనే ఉండిపోయాను. ఈ శాపమేమిటి, ఈ వానరముఖమేమిటి అని అనుక్షణము దిగులు చెందాను. రేపేం జరుగుతుందా అని భయపడ్డాను. సంజయ్ మహారాజు గారు కూతురు వివాహం సంకల్పించారు. కించిత్ పటిక యవ్వనం అయ్యింది. తగిన వరుణ్ణి అన్వేషించమని మంత్రులకు పురమాయించాడు. కులరూప ఔదార్య సద్గుణాలు కలిగిన ఆ యువసూరుని చూడమన్నారు. మంత్రులు అన్నారు కదా, మహారాజా, యోగులైన రాకుమారులు చాలామంది ఉన్నా వారిలో దమయంతిదేవి ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకోండి. అతడిని పిలిచి హస్తస్వరద సంయుతంగా వివాహం జరిపిద్దాం అని అన్నారు. తండ్రి చేస్తున్న వివాహ ప్రయత్నాలు దమయంతికి తెలిసాయి. రహస్యంగా రాజకన్యలకు పెంపుడు తల్లిని పిలిచి తన అభిప్రాయం తెలియజేసింది. ఆ వృద్ధురాలు వెళ్ళి రాజుగారి చెవిన వేసింది. మహారాజా, దమయంతి నాతో చెప్పింది నీకు చెప్పమంది. మహతి వీణావాదులైనటువంటి మేధావి నారదుడిని వరించానంది. అతడికే ఇచ్చి వివాహం జరిపించమంది. మరి ఇంకెవరిని పతిగా స్వీకరించనంది. నక్షత్రమింగళ రహితము, క్షారగుణ రహితము, సంపూర్ణ రసాత్మకము అయినటువంటి నాదసింధువుల్లో మునిగిపోయాను కనుక అతడే నా ప్రియుడు, అతడే నా వరుడు అని స్పష్టం చేసింది. ధాత్రి చెప్పిన మాటలకు దమయంతి అభిప్రాయాన్ని గ్రహించిన సంజయుడు తన పట్టమనిషి కైకేయితో సంప్రదించాడు. కైకేయి, ధాత్రి మాటలు విన్నావు కదా, మన అమ్మాయి నారదుడిని వరించిందిట. అతడు ముని, ఇప్పుడు కోతిముఖం. ఎంత అందంగా ఉందో చూడు. దమయంతికి బుద్ధి ఉందంటావా? ఆ కురూపికి బుచ్చువుకి ఇచ్చి వివాహం చేయనా? అసంభవం. నువ్వు అమ్మాయితో మాట్లాడి బుద్ధి మరల్చు అని ఆజ్ఞాపించి వెళ్ళాడు. కైకేయి దమయంతిని తన మందిరానికి పిలిపించుకుంది. ఏకాంతంలో ప్రబోధించింది. అమ్మాయి, నీ అందానికి ఆ వానరముఖుడు భర్త. చూసేవాడు ఏమనుకుంటారు? పరిహసించరు. పైగా అతడు నిర్ధనుడు, భిక్షుక జీవనం. వారి పంచనను వీరి పంచను జీవితం గడుపుతున్నాడు. వాటి పంచ వీరి పంచ జీవితం గడుపుతున్నాడు. నువ్వేదో చాలా తెలివైందని అనుకున్నాను, చదువుకున్నదాను కదా అనుకున్నాను. చివరికి ఇదా నీ నిర్ణయం? ఒక భిక్షుకుడిని చూసి మోహపడ్డావా? నువ్వేమో పూలతీగ సుకుమారువి.
అతడేమో ఒంటి నిండా బూడిద పులుముకునే మొరట మనిషి. సుగంధ ద్రవ్యాలు అస్సలు వాడనే కూడని మునివృత్తి. మీ ఇద్దరు ఎలా కుదురుతుంది చెప్పు? ఆ కురూపితో సంసారం ఎలా చేస్తావు? ప్రేమ ఎలా పుడుతుంది? అనవసరమైన మొండితనానికి పోవద్దు. చక్కని రాకుమారుని చూసి వివాహం జరిపిస్తాం, చేసుకో. ఇప్పటికే మీ నాన్న చాలా బాధపడుతున్నాడు. బాధపడరు మరి. కోమలమైన మాలతీలత తుమ్మ చెట్టుకి అల్లుకుంటే చూసిన వాళ్ళు మనసు చివుక్కుమనరు. ఎంత మూర్ఖుడైన తాంబూలాన్ని దాసేరకుడికి ఇందా తిను అని అందిస్తాడా? అంటే దాసీపుత్రుడికి. చెయ్యి పట్టుకుని ఆ మానరముఖుడిని ఎక్కడ నువ్వు నిలబడితే అబ్బా, అసలు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఎంత అసహ్యంగా ఉంటుందో. కన్నవాళ్ళు గుండెలు మండిపోవు. పోని అంటే ఇదేదో ఒక పూటతోనో ఒక రోజుతోనో తీరిపోయేది కాదాయే. వివాహం అంటే 100 ఏళ్ల బంధం. ప్రాణాలు గుట్టుకుమనంత వరకు కట్టుకున్న వాడితో కాలం గడపవలసిందే. ఎలా గడుపుతావు? ఆ సంగతి ఆలోచించావా? తల్లి ఎంత చెప్పినా దమయంతి వినిపించుకోలేదు. తన నిర్ణయం మార్చుకోలేదు. ఇంకా స్పష్టంగా తన అభిప్రాయం చెప్పింది. అమ్మా, ధనము, రూపము, అందమైన ముఖము ఇవి ఉండి ఏం లాభం? మనిషి మూర్ఖుడయ్యాక. రసమార్గం తెలియని మనిషికి రాజ్యం ఉండేం లాభం? నాదమాధుర్యం ఆస్వాదిస్తూ అరణ్యాల్లో హాయిగా సంచరించే హరిణీ బృందాల బ్రతుకు ధన్యం. అవి ఆ మాధుర్యానికి వివసులై మూర్ఖ మానవుల చేతికి చిక్కి ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. నారదుడు సప్తస్వరాత్మకమైన సంగీత విద్య కొనిది. అందులో అతడికి సాటి వచ్చేవాడు ముల్లోకాల్లోనే లేడు. ఒక్క శివుడు తప్ప. ఇలాంటి విద్వాంసుని వదులుకుని ఒక మూర్ఖుడితోటి కాపురం చేయడం క్షణక్షణం మరణం. ధనము, రూపము ఉన్న గుణం లేకపోతే అతడిని పరీక్షించవలసిందే. గర్విష్ఠులైనటువంటి రాకుమారులతో మైత్రి అంటేనే నాకు అసహ్యం. అంతకంటే గుణగరిష్ఠుడైన భిక్షువుతో చెలిమి నాకు ఇష్టం. అతడు సర్వజ్ఞుడు. సంగీతంలో గ్రామ మూర్ఛనా భేదనాలను కూలంకషంగా ఎరిగినవాడు. దుర్బలుడైన 8 రసాలు తెలిసినవాడు. ఇటువంటి వరుడు దొరకడమే ఒక అదృష్టం. గంగా సరస్వతులు నదులు ఎలా కైలాసానికి తీసుకువెళ్తాయో అలాగే సర్వజ్ఞాన విశారదుడైన ఈ నారదుడు నన్ను తీసుకెళ్తాడు. స్వర ప్రమాణాలు తెలిసినవాడు. మానవుడైన దేవతల కింద లెక్క. సప్తస్వరాలు తెలియనివాడు ఇంద్రుడైన పశువుతో సమానం. సంగీతంలో మూర్ఛనలను, తాన మార్గాలను ఆలకించి ఆనందించిన వాడే నిజమైన పశువు. ఆనందించనివాడు. హరిణాలు పశువులు కానే కావు. చెవులు లేకపోయినా నాదాన్ని విని పరవశిస్తున్న సర్పం చెవులుండి సంగీతాన్ని ఆస్వాదించలేని మానవుల కన్నా ఉత్తమోత్తమం. ఏమీ తెలియకపోయినా పాటలు వింటూ కేరింతలు కొడతాడు పసిబాలుడు. ఏళ్ళు వచ్చిన వాళ్ళకన్నా వీడు నయం కాదు. ఎందుకొచ్చిన పెద్దరికాలు? అమ్మా, తండ్రి గారికి తెలియదంటావా నారదుడి గొప్పతనం? ముల్లోకాల్లోనూ నారదుడికి సాటి వచ్చే గాయకుడు లేడంటే లేడు. నేను వరించాను. సేవా సమయాల్లో గానానికి, గుణానికి ముగ్ధురాలయ్యాను. మనసు ఇచ్చాను. నిన్న మొన్నట్లో ఏదో శాప కారణంగా నారదుడు వానరముఖుడు అయ్యాడే కానీ అంతకు ముందంతా అందగాడే కదా. నువ్వు ఈవేళ ముఖం మారితే వచ్చిన నష్టం ఏమీ లేదు. మనసులో రవ్వంత కలత చెందాను తప్ప నా అనురాగంలో, నా నిశ్చయంలోనే మార్పు లేదు. ఏ గుర్రపు ముఖాల కిన్నెరులు అందరూ నచ్చటం లేదు? తమ గాన విద్యా ప్రావీణ్యంతో ఆకర్షిస్తూనే ఉన్నారు కదా. ముఖం ఎలా ఉంటే ఏంటమ్మా? గుణం ముఖ్యం, విద్య ముఖ్యం. అందుచేత నాన్నగారితో చెప్పు, వానరుడికి ఇచ్చి వివాహం జరిపించమని. దమయంతి ఇంత ఖచ్చితంగా తన నిశ్చయాన్ని తెలియజేసరికి మహారాజ్ని మాట్లాడలేక యథాతథంగా తన భర్తకు విన్నవించింది. మునిని మనసా బంధించింది కనుక ఇంక అతడినే ఇచ్చి వివాహం చేయడం సమంజసమని తన అభిప్రాయం వెల్లడించింది. సంజయుడు కూడా అంగీకరించాడు. ఒక శుభముహూర్తాన నాకు దమయంతికి మహావైభవంగా ఉద్వాహం జరిపించాడు. వ్యాసమహర్షి, దమయంతి నా వానరముఖాన్ని చూసి ఏనాడు మదనపడలేదు. కానీ సేవలు చేయడానికి ఆమె సమీపించినప్పుడల్లా నాలో నాకు ఏదో తెలియని దుఃఖం పొంగి వచ్చేది. అలాగే రోజులు గడుపుతున్నాయి. ఇలా ఉండగా ఒకనాడు ఎక్కడి నుంచో పర్వతుడు హఠాత్తుగా వచ్చి ఊడిపడ్డాడు. తీర్థయాత్రలు చేస్తూ నన్ను చూడడానికి వచ్చాడు. నేను ఎంతో ఆదరించి పూజించాను. ఆసనం సమర్పించాను. దాని మీద కూర్చుని నా మొహం చూస్తూ వలవలా వెలిపించాడు. కొంతసేపటికి తేరుకుని, మామయ్య,
ఆ వేళ కోపం పట్టలేక నేను శపించాను. దానికి ఇప్పుడు నిష్కృతి చేస్తాను. రాకుమారిని చూస్తుంటే జాలి కలుగుతుంది. తీర్థయాత్రలు చేసి సంపాదించిన పుణ్యంలో శాప ప్రక్షాళనం చేస్తున్నాను. నీ ముఖం మళ్ళీ యథాపూర్వకంగా అలరారుగా కానీ శాప విమోచనం అనుగ్రహించాడు. మేనల్లుడి సౌజన్యానికి నేను ముగ్ధుడినయ్యాను. నేనిచ్చిన శాపము అలాగే మరలించాను. యథాపూర్వకంగా స్వర్గలోక సంచారం సిద్ధించుగాక అన్నాను. ఆ క్షణంలోనే నాకు మామూలు ముఖం వచ్చేసింది. రాజదంపతులు దమయంతి ఎంతగానో సంతోషించారు. ధన కనక వస్తువాహనాలు పారిబర్హంగా సమర్పించి సంబరపడ్డారు. సత్యవతీనందన, ఇన్ని అవస్థలు పడ్డాను నేను. ఇదంతా కేవలం మాయాశక్తి, మాయావృతమైన ఈ అసత్య సంసారంలో సుఖపడుతున్నాను అన్న ప్రాణి నాకు ఇంతవరకు కనిపించలేదు. ఇక ముందు కనిపించనే ఆశ లేదు. కామ క్రోధాలు, అహంకారము మహాబలీయమై వాటిని జయించిన వాడు ఈ సృష్టిలో లేడు. సత్వ రజస్ తమో గుణాలే జీవుడికి శరీర ధారణాలు. మరొక విడ్డూరం చెప్తాను నేను. ఒకనాడు మహావిష్ణువుతో కలిసి అరణ్యాల్లో పర్యటిస్తున్నాను. హాస్య వినోదాలతో కాలక్షేపం చేస్తూ చటుక్కుని నేను స్త్రీగా మారిపోయాను. రాజపత్నిని అయ్యాను. ఎందరెందరో పుత్రులను ప్రసవించాను. ఈ మాయాబల విమోహం విన్నావా ఎప్పుడన్నా జనమేజయ? ఈ ప్రశ్నకు నిజంగా నేను నివ్వెరపోయాను. ఇదేమిటి వింత? పురుషుడవు రాజపత్ని కావడం ఏమిటి? మగబిడ్డలను కండం ఏమిటి? చాలా విడ్డూరంగా ఉందే. ఈ మాయాతత్వాన్ని సమగ్రంగా తెలియజెప్పమన్నాను. నారదుడు చెప్పాడు. సాత్యవతయ్య, నీకేంటి? నాకే విడ్డూరమైన సంగతి ఇది. బ్రహ్మాద సభాపర్యంతం స్తంభపర్యంతం ఈ జగత్తంతా మాయామోహితం అనడానికి ఇదొక దృష్టాంతం. వివరిస్తున్నాను, చెవులు ఇటుపడే. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.